నిర్వాసితులను అనాథల్ని చేయం. మూసి పరివాహక ప్రజలు ఆందోళన చెందొద్దు, ఆదుకుంటాం, ప్రత్యామ్నాయం చూపిస్తాం, 10,000 కోట్లు ఖర్చు చేసేందుకైనా సిద్ధం, ప్రతిపక్షాలుగా సలహాలు ఇవ్వండి, స్వీకరిస్తాం. కేసీఆర్ కేటీఆర్ ఆస్తులో సగం ఇవ్వగలరా? సోషల్ మీడియాతో అధికారంలోకి రావడం కాదు, జైలుకెళ్ళి చిప్పకూడు తినడం ఖాయం. కాక స్ఫూర్తితో ముందుకు సాగుతాం. వెంకటస్వామి జయంతి వేడుకలో సీఎం మూసి నిర్వాసితుల జీవనోపాధికి కమిటీ. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మీరు వెళ్ళినటువంటి సందర్భం ఏంటి, మీరు మాట్లాడే మాటలేంటి? ఎస్, కేసీఆర్ కేటీఆర్ సగం ఆస్తులు ఇవ్వాలి, అట్లాగే బీజేపీ వాళ్ళు కూడా సగం ఆస్తులు ఇవ్వాలి. మరి మీ ఆస్తులు ఏం చేస్తారు? స్వచ్ఛందంగా పిలుపులు ఇవ్వండి. నా ఆస్తిలో సగం, మా మామగారు ఆస్తిలో సగం, మా వదినమ్మ పేరు మీద ఆస్తులు, లేకపోతే మీ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు, లేకపోతే ఫహీం ఖురేషీ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు, వేం నరేందర్ రెడ్డి పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు. సో వీటిలో నుంచి సగం ఆస్తులు నేను ప్రజల కోసం రాసిస్తా. స్వచ్ఛందంగా పిలుపునియండి. ప్రతిపక్ష నాయకులు మీ ఆస్తులు కూడా ఇవ్వండి అని పిలుపునియండి. నేనేమంటున్నా, అందరికీ సమన్యాయం జరగాలి. నేనేమంటున్నా, కేసీఆర్ కేటీఆర్ సగం ఆస్తులు రాసియాలి, స్వచ్ఛందంగా అట్లాగే బీజేపీ నాయకులు కూడా రాసియాలి. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు స్వచ్ఛందంగా పిలుపునివ్వండి, మీ ఆస్తులు రాసిస్తామని చెప్పండి. నా ధర్మంగా ప్రభుత్వంలోకి వెళ్ళి నేను ₹1 తీసుకోను, నేను నా ఆస్తి, నా కష్టార్జితం ఏదైతే ఉందో నా ఆస్తిలోకి వెళ్ళి సగం రాసిస్తున్నా, నా మామగారు ఆస్తులకు వెళ్ళి కూడా సగం రాసిస్తున్నా. సో ఈ ఆస్తులకు వెళ్ళి సగం మూసి నది బాధితుల కోసం నేను రాసిస్తున్నా. స్వచ్ఛందంగా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మీరందరూ కూడా స్వచ్ఛందంగా మీ ఆస్తులు కూడా డొనేట్ చేయండి. అండ్ అదే రకంగా ఐఏఎస్లను కూడా డొనేట్ చేయమని చెప్పండి. అండ్ అదే రకంగా బీజేపీ వాళ్ళని కూడా డొనేట్ చేయమని చెప్పండి అంటున్నా. కానీ మీ ఆస్తులు మీరు స్వచ్ఛందంగా పిలుపు ఇస్తేనే కదా వాళ్ళు కూడా వస్తారు. మీరు నిరూపించుకోండి. మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజలపైన ప్రేమే ఉంటే, పేదోళ్ళ మీద మీకు ప్రేమే ఉంటే మీరు నిరూపించుకోండి. స్వచ్ఛందంగా పిలుపునియండి. రేవంత్ రెడ్డి గారు, జై భవానీ, స్వచ్ఛందంగా పిలుపునియండి. తెలంగాణ ప్రజలారా, మీ మీద నాకు అమితమైనటువంటి ప్రేమ ఉన్నది. అందుకే నా సగం ఆస్తులను నేను మూసి నిర్వాసిత ప్రాంతాలకు నేను ఆస్తులను రాసిస్తున్నా. బాధితులకు ల్యాండ్ తీసుకొని వాళ్ళకి ఇల్లు కట్టడంలో నా ఆస్తిని నేను సగం రాసిస్తున్నా. స్వచ్ఛందంగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కూడా ముందుకు రావాలి. బీజేపీ నాయకులు కూడా నన్ను చూసి స్వచ్ఛందంగా ముందరికి రావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు, జై భవానీ, మీకు ప్రేమ ఉంటే స్వచ్ఛంద పిలుపు ఇవ్వండి. మీరు ఫస్ట్ రాసియండి. మేము కేటీఆర్ని కేసీఆర్ని కూడా వాళ్ళ ఆస్తులు రాసిచ్చే వరకు మేము వదిలిపెట్టాం. అండ్ అదే రకంగా బీజేపీ వాళ్ళు కూడా రాసిచ్చే వరకు మేము వదిలిపెట్టాం. ముఖ్యమంత్రి త్యాగం చేసి ఆస్తులు రాసిస్తున్నప్పుడు, ప్రతిపక్ష నాయకులుగా బుల్డోజర్కి అడ్డం పడుకుంటామని మీరు మాట్లాడుతున్నప్పుడు మీ ఆస్తులు డొనేట్ చేయండి అని చెప్పి నేను స్వచ్ఛందంగా పిలుపునిస్తున్నా. రేవంత్ రెడ్డి గారు, స్వచ్ఛందంగా పిలుపునిస్తున్నా, మనస్ఫూర్తిగా పిలుపునిస్తున్నా. రేవంత్ రెడ్డి గారు, సగం ఆస్తులు మీరు వదినమ్మ కలిసి సగం ఆస్తులు రాసివ్వండి. స్వచ్ఛందంగా కేసీఆర్కి కేటీఆర్కి మీరు కూడా ముందరికి రావాలని అనౌన్స్ చేయండి. ఇప్పుడు ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. అందుకే మీరు ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి. మీరు ఒక ఇన్స్పిరేషన్ అయి ఫస్ట్ మీ ఆస్తులు రాసిమ్మని చెప్పి మీరు రాసిస్తామని చెప్పి బహిరంగ ప్రకటన చేయండి. డాక్యుమెంట్స్ పెట్టండి ప్రజలలో, గవర్నమెంట్కి రాసియండి మూసీ నది బాధితులకు. అండ్ అదే రకంగా అప్పుడు కేసీఆర్ కేటీఆర్ బీజేపీ వాళ్ళని కూడా స్వచ్ఛందంగా మీ ఆస్తులు రాసిమ్మని బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డికి చెప్పండి, బండి సంజయ్ గారికి చెప్పండి, కిషన్ రెడ్డి గారికి చెప్పండి. ఎంతో కొంత వాళ్ళకున్న ఆస్తుల 10% అని రాసిస్తారు, రాసిమ్మని చెప్పండి. కానీ ముందేం చేయాలి? ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరేం చేయాలి? స్వచ్ఛందంగా మీరు ముందరికి రావాలి. మీరు ముందరికి రాకుండా వాళ్ళని అడుగుడేంది? మీరు రాసియండి ఫస్ట్. మీకు నిజంగా పేద ప్రజల పట్ల ప్రేమే ఉంటే, పీపుల్స్ లీడర్ అని మీకు మీరే బ్రాండ్ వేసుకున్నారు కదా. సో మరి నేనేమంటున్నా, జై భవానీ, మీరు మీ ఆస్తులు స్వచ్ఛందంగా రాసివ్వండి. ప్రజలకు స్వచ్ఛందంగా మీ ఆస్తులు రాసిచ్చి అప్పుడు మీరు ప్రతిపక్ష నాయకులు ముందరికి రండి, మీ ఆస్తులు రాసివ్వండి అని చెప్పి వాళ్ళని కూడా అడగండి. కానీ ముందు మీరు నిరూపించుకొని వాళ్ళకి ప్రకటించండి. వాళ్ళు కూడా ఆస్తులు రాసిచ్చే వరకు మేము వదిలిపెట్టాం. అన్ని పార్టీస్ స్వచ్ఛందంగా ముందరకు వచ్చి ఆస్తులు రాసిస్తాయా? వాళ్ళు రాసియాలంటే ముందు రేవంత్ రెడ్డి రాసియాలి. జై భవానీ, రేవంత్ రెడ్డి గారు, జై భవానీ, మీరు రాసియండి ఫస్ట్.
స్వచ్ఛందంగా పిలుపునియండి. బట్టి గారిని కూడా రాసిమ్మనండి. మీరు బట్టి గారు స్వహస్తాలతో ప్రభుత్వంలోకి నేను ప్రజల కోసం నా ఆస్తులు నేను రాసిస్తున్నా, స్వచ్ఛందంగా మిగిలిన నాయకులకు పిలుపునిస్తున్నా, మీకున్న ఆస్తులు సద్భావంతో నిస్వార్థంగా బీజేపీ నాయకులారా, కాంగ్రెస్ నాయకులారా, బీఆర్ఎస్ నాయకులారా, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారనే నేను ముఖ్యమంత్రిగా నా సగం ఆస్తులను నేను తెలంగాణ ప్రజలకు రాసిస్తున్నా, మూసీ నది బాధితులకు రాసిస్తున్నా. సో మీరు కూడా స్వచ్ఛందంగా ముందరకొచ్చి మీ ఆస్తులను ప్రజల కోసం రాసి మిమ్మల్ని మీరు నిరూపించుకోండి అంటే చాలా అందంగా అందచందంగా ఉంటుంది రేవంత్ రెడ్డి గారు. తద్వారా మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. సో అందుకే మీరు ఎక్కడికో వెళ్ళాలని మేము కోరుకుంటూ మీ ఆస్తులు ముందుగా ప్రజలకు రాసిస్తూ స్వచ్ఛందంగా నేను పిలిపిస్తున్నా, రాసియండి ఆస్తులు. మీరు రాసిచ్చిన తర్వాత కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి అండ్ ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళు అండ్ అదే రకంగా బీజేపీలో బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు, రఘునందన్ రావు గారు, సో ఎవరైతే ముఖ్యంగా ఈటల రాజేందర్ గారు బుల్డోజర్కి అడ్డం పడుకుంటా అన్నాడు కదా, బుల్డోజర్కి అడ్డం పడుకుంటా అని చెప్పినటువంటి ఈటల రాజేందర్ గారు, మీరందరూ కూడా స్వచ్ఛందంగా మీ ఆస్తులు ప్రజలకు రాసిస్తారా? నిజంగా ప్రేమే ఉంటే రాసియండి. వాళ్ళందరూ రాయాలంటే ముందుగా ఎవరు రాయాలి? ముఖ్యమంత్రి గారు పిలుపునియాలి. నా ఆస్తులు నేను రాసిస్తున్నా, మీడియా ప్రెస్ మీట్ పెట్టి ఆస్తులు నేను రాసిస్తున్నా, ఇగో పలానా చోట ఈ సర్వే నెంబర్లో నా ఉన్నాయి, దీన్ని అమ్మి సొమ్ము చేసుకొని ప్రజల్ని కాపాడుతారో ఏం చేస్తారో మీ ఇష్టం. నా ధర్మంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ నా పర్సనల్గా సంపాదించినటువంటి సొమ్ముని నేను ప్రజలకు నేను రాసిస్తున్నా. కేటీఆర్ రండి, కేసీఆర్ రండి, కవిత రండి, హరీష్ రావు రండి, సబితమ్మ రండి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎవరెవరైతే బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారో, స్కాములు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా రండి, వచ్చి రాసేయండి. అండ్ అట్లాగే బీజేపీ నుండి నాయకులకు స్వచ్ఛందంగా పిలుపు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ, ముందుగా మీరు ఆస్తి రాయండి, మేము చూడాలనుకుంటున్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇంకో మాట ఏమన్నారు ఇక్కడ? సోషల్ మీడియాతో అధికారంలోకి రావడం కాదు, జైలుకి వెళ్ళి చిప్పకూడు తినడం ఖాయమట. సోషల్ మీడియాలో అధికారంలోకి వచ్చింది ఎవరు? సోషల్ మీడియాలో ఏంది రేవంత్ రెడ్డి ఎక్కడా? సోషల్ మీడియా స్టార్ ఎవరు? యనుమల రేవంత్ రెడ్డి గారు. ఏ యూట్యూబ్ ఛానల్స్ గద్దను పట్టుకొని నువ్వు పైకి వచ్చినావో మాకు తెలియదా? నీతి సూక్తాలు చెప్తావు జై భవానీ, మాకు తెలియదా జై భవానీ? మాకు అన్నీ తెలుసు జై భవానీ. గ్రౌండ్లో ఎప్పుడైనా తిరిగినరా మీరు జై భవానీ? మీరు ఆఖరికి మీరు ఎక్కడికెక్కడికో కరీంనగర్ పోతే అక్కడ కూడా గంగవని పిలిపించుకోబట్టే, మన తొలి వెలుగు రఘు కూడా మీరు ఇంటర్వ్యూ ఇవ్వబట్టే, పాదయాత్రలో మీరు ఏమేం చేసినారు? సునీల్ కనుగోలుని పెట్టుకొని సోషల్ మీడియా స్టార్గా ఏ రకంగా ఎదిగినారు? ఇదే నిరుద్యోగులను అడ్డు పెట్టుకొని మీరు ఎట్లా ముఖ్యమంత్రి అయినారు? ముఖ్యమంత్రి అయినాక నిరుద్యోగుల మెడలు ఎట్లా ఉంచుతున్నారో మాకు తెలియదా జై భవానీ? మాకు అన్నీ తెలుసు జై భవానీ. ఏ సోషల్ మీడియానైతే ఇగో తెలంగాణలో శాటిలైట్ జర్నలిస్టుల వల్ల తెలంగాణ వార్తలను కేసీఆర్ని బాగా ప్రమోట్ చేసి తెలంగాణ మీడియా చూపించినందుకు, మళ్ళీ ఏ మీడియానైతే మమ్మల్ని చూపించిందో ఆ మీడియా, ఆ జర్నలిస్టులు మళ్ళా మాకే ఏకే మేకే కూర్చుంటారని చెప్పి కేసీఆర్ గారు ఏం చేసినారు? జర్నలిస్టులను కొంతమందిని తొక్కేసినారు. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి జర్నలిస్టులను తొక్కేసినారు. ఏమయ్యా రాహుల్ అని మాటికి ఒత్తి రాహుల్ పేరు చెప్పి మిగిలిన వాళ్ళని లాక్ చేసినారు మా బాపు కేసీఆర్ గారు. జై భవానీ. ఓకే, ఏ మీడియా వల్లనైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో తెలంగాణ రాష్ట్రం, తప్పకుండా జర్నలిస్టుల ప్రమేయం కూడా ఉంది. నేను అప్పుడు చదువుకుంటున్నా, జర్నలిస్టుల రాసినటువంటి రాతలు, చూపించినటువంటి వార్తల వల్ల కేసీఆర్కు ఆద్యం పోసినట్టు అయింది. మళ్ళీ ఎక్కడ వీళ్ళ వల్ల నేను ఓడిపోతానా అని భయంతో జర్నలిస్టులను తొక్కే ప్రయత్నం శాటిలైట్లో కేసీఆర్ చేసినారు. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 8.0 వర్షన్ కదా, 8.0%. ఏ సోషల్ మీడియా వల్లనైతే రేవంత్ రెడ్డి పైకి వచ్చినాడో, ఏ నిరుద్యోగుల వల్ల అయితే రేవంత్ రెడ్డి పైకి వచ్చినాడో, ఏ యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టుల వల్ల అయితే రేవంత్ రెడ్డి పైకి వచ్చినాడో, అదే యూట్యూబ్ ఛానల్ను తొక్కేస్తాడట. ఎందుకు? రేపటి రోజున ఈ యూట్యూబ్ ఛానళ్ళ వల్లనే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది అని కేసీఆర్ బాటలో రేవంత్ రెడ్డి గారు నడిచి, అందుకే అక్కరి మాటలు యూట్యూబ్ ఛానల్ కృష్ణానగర్తో పోల్చి ట్యూబు అని పట్టుకొని తిరుగుతారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ట్యూబు అని పట్టుకొని తిరిగి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు? ఎందుకంటే రేవంత్ రెడ్డికి జై భవానీ భయం పట్టుకుంది.
భయం పట్టుకుంది, ఫ్రస్ట్రేషన్లో ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థం కావట్లే. ఇది నేను మళ్ళా చెప్తున్నా. సో అందుకే తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈయనకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే, నువ్వు శాటిలైట్ జర్నలిస్ట్లను తొక్కగలుగుతావు కానీ యూట్యూబ్ జర్నలిజాన్ని తొక్కలేవు. ఇది కాకపోతే యాప్ కాకపోతే బీపు, లేకపోతే ఇంకేదో పెట్టుకొని ముందరకు వస్తాను తప్ప నువ్వు ఎన్నిసార్లు కింద పడేస్తే ఇంక అంచెలంచెలుగా ఎదుగుతా చూపిస్తాం బిడ్డ. అర్థమైందా? సో నువ్వేదో నీ కష్టంతో గెలిచినా అనుకోకు. నువ్వు మాట్లాడినవన్నీ బడబూతులే. ఏ యూట్యూబ్ ఛానల్స్ వల్లనైతే నువ్వు పైకి వచ్చినవో అదే యూట్యూబ్ ఛానల్స్ వల్ల తొక్కి చూపించకపోతే నా పేరు శ్రావ్య కాదు, జై భవాని. నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నువ్వు అదే యూట్యూబ్ ఛానల్స్ తొక్కే ప్రయత్నం చేస్తున్నావు. ఏ నిరుద్యోగుల వల్లనైతే నువ్వు పైకి వచ్చినవో ఆ నిరుద్యోగులను కూడా మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి. జై భవాని, అదే నిరుద్యోగులను మోసం చేస్తున్నారు మీరు. యూత్ డిక్లరేషన్ సాక్షిగా మోసం చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను మరొక్కసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అర్థమైందా?